మారు మనసునిచ్చు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా సువార్త 10:13. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో వేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకుని బూడిద వేసుకుని కూర్చుండి మారు మనసు పొందియుందురు. యేసుక్రీస్తు వారు తన శిష్యులను ఇద్దరిద్దరిగా యోదయ, సమరయ, గలిలయలకు పంపించారు. సమాధాన పాత్రుడు ఉన్న ఇంటికే వెళ్ళమని యేసుక్రీస్తు వారు వారికి చెప్పారు. కొన్ని ఇళ్ళు దెయ్యపు ఆత్మల అదుపులో ఉంటాయి. ఒక ఇంటిలో పాపముంటే అంధకార శక్తులు ఆ ఇంటిని అదుపులో ఉంచుకుంటాయి. అటువంటి గృహాలు ప్రార్థనకు పనికిరావు. యేసుక్రీస్తు వారు శిష్యులకు అధికారాన్ని ఇచ్చారు. ఏ పట్టణమైనా వారిని చేర్చుకొనకపోతే వారి కాలి ధూళి ఆ పట్టణానికి శాపమవుతుంది. కొరాజీనా, బెత్సైదా, కపెర్నహూములపై యేసయ్య తన తీర్పును ప్రకటించారు. కపెర్నహూములో చాలా అద్భుతాలు జరిగాయి. యాయీరు కుమార్తె మరణము నుండి లేపబడింది. ఒక శతాధిపతి యొక్క దాసుడు మరణకరమైన జబ్బు నుండి స్వస్థపరచబడ్డాడు. ఇంకా అనేక మంది అక్కడ స్వస్థపరచబడ్డారు. కొన్నిసార్లు ప్రజలు అనేకమైనటువంటి అద్భుతాలను చూసినప్పుడు వారి హృదయాలను కఠినపరుచుకుంటారు. మారు మనసు ముఖ్యముగానే స్వస్థతలు ముఖ్యం కాదు. స్వస్థపరచడానికంటే మనము దేవుని సత్యాలను వారికి తెలియజేస్తే అది వారిని పశ్చాత్తాపంలోనికి, మారు మనసులోనికి నడిపిస్తుంది. అప్పుడు ప్రజలు సంతోషిస్తారు. అనేకమైనటువంటి అద్భుతాలను యేసయ్య చేసినందువల్ల కపెర్నహూములో అనేక ఇళ్లలో యేసయ్యను ఆహ్వానించారు. ఈనాడు పాలస్తీనాలోని నజరేతు, మరికొన్ని స్థలాలు వేరే పేర్లతో ఉండడాన్ని మనము చూస్తాము. కానీ కపెర్నహూము అయితే పూర్తిగా కనుమరుగైపోయింది. హృదయపు మార్పు కాకుండా అద్భుతాలను మాత్రమే కోరుకునేవారు అనేకమైనటువంటి ముఖ్య విషయాలను పోగొట్టుకుంటారు. మారు మనసు పొందినటువంటి మీలో ప్రతివారు కూడా చీకటి శక్తులపై అధికారాన్ని కలిగి ఉంటారు. కానీ దెయ్యాలను వెళ్ళగొట్టే ముందు మీ బలము ఎంతుందో మీరు చూసుకోవాలి. కొన్ని సంవత్సరాల పాటుగా ఉన్నటువంటి దెయ్యాలు బాగా తిరగబడతాయి. కొన్ని దెయ్యాలు భక్తిగల గుంపులో ఉంటూ పాపాన్ని హృదయంలో దాచేవారిని మోసం చేస్తాయి. దేవుని వాక్యము ఆత్మ అని గుర్తుపెట్టుకో. నిన్ను నీవు పరిశుద్ధంగా కాపాడుకుంటూ వాక్యముతో పోషించుకో. సాతాను పడిపోవడం యేసయ్య చూశారు. క్రిందికి పడిపోయినటువంటి దూతలు నీకే హాని కలిగించలేవు. ఇదే స్థితిలో ఎప్పుడు కూడా నీవు ఉండవు. ఒక రోజున దేవుడు నీ నోటిని తెరిచి ఆయన సత్యాన్ని ప్రకటించేవాడుగా నిన్ను చేస్తాడు. దేవుని ప్రేమలో నిన్ను నీవు కాపాడుకునే కృపాధన్యత ఆయనే మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.